స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మహేష్ గారు, అసలేంటి ప్రాయశ్చిత్త దీక్ష? యానిమల్ ఫ్యాట్ కలవలేదు, తిప్పి పంపేశామని ఈవో అంటారు. లేదు కలిపేశాం మేము, లోపలికి వెళ్ళిపోయిందని చంద్రబాబు నాయుడు గారు అంటారు. కాదు అసలు అవి 4 వెళ్ళిపోయాయని లోకేష్ గారు ట్వీట్ చేస్తారు. సందెట్లో సడేమియా అని ఒక సామెత ఉంది. ఆ విధంగా సందెట్లో సడేమియాను దూరినటువంటి పవన్ కళ్యాణ్ గారు నేను ప్రాయశ్చిత్త దీక్ష చేస్తాను అంటున్నారు. అసలు ఏంటి ప్రాయశ్చిత్త దీక్ష? అర్థం కావట్లేదు. 3 రకాల స్టేట్మెంట్లు, మధ్యలో 8 ప్రాయశ్చిత్త దీక్ష. ఏంటి ప్రాయశ్చిత్త దీక్ష? ఈశ్వర్ గారు, అందరికీ నమస్కారం. నమస్తే. విజయబాబు గారు కూడా నమస్కారం తెలియజేస్తా. తిరుపతి వెంకన్న స్వామి లడ్డూని ఎంతో భక్తితో పవిత్రతతో మరి ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా స్వీకరిస్తారు. అటువంటి లడ్డూ ప్రసాద అంశాన్ని రాజకీయ ప్రచారాస్త్రంగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఇష్టానుసారం హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద, భక్తుల మనోభావాల మీద ఒక నిరాధారమైనటువంటి ఆరోపణ చేసి భక్తులందరినీ కూడా గందరగోళపరిచేటువంటి కుట్ర చేశారు. అందులో భాగంగానే మొదట ఏం చేశారు, యానిమల్ ఫ్యాట్ వాడారని వారు స్టేట్మెంట్ ఇచ్చారు. అందరూ దాని మీద పెద్ద ఎత్తున చర్చ చేశారు. కానీ ఈవో శ్యామలరావు గారు మాకు డైరీ నుంచి ఒక 4 లారీలు వచ్చినాయి, అది నాణ్యత ప్రమాణాలకు తగినట్టు లేదు, మేము దాన్ని తిప్పి పంపాం, ఎక్కడా కూడా లడ్డూ తయారీలో వినియోగించలేదని శ్యామలరావు గారు మాట్లాడారు. మన సొంత స్టేట్మెంట్స్ ఏం కావు ఇవి, మాట్లాడారు. ఆ తర్వాత నారా లోకేష్ గారు నేను ట్విట్టర్ పెట్టారు, చాలా అద్భుతంగా, చాలా డీటెయిల్డ్గా పెట్టారు. ఆ ట్విట్టర్ మనం అందరికీ కూడా చూపించాలి. చాలా డీటెయిల్డ్గా పెట్టారు. ఆ ట్విట్టర్ కూడా ఎంత డీటెయిల్డ్గా పెట్టారంటే ప్రతిదీ కూడా ఏ డేట్న ట్యాంకర్ తిరుమలకి చేరుకుంది, ఆ వెహికల్ నెంబర్ ఎంత, అట్లాగనే ఏ డేట్ని వచ్చింది, ఏ డేట్ వరకు తిరుమలలో ఉంది, టెస్ట్లు క్వాలిఫై అయితే తిరుమల తీసుకున్నది ఎప్పుడు, తిరుమల రిటర్న్ చేసింది ఎప్పుడని అన్ని కూడా చాలా డీటెయిల్డ్గా పెట్టారు. ఆయన ప్రతిదీ కూడా ల్యాబ్ రిపోర్ట్ రెఫరెన్స్ నెంబర్తో సహా పెట్టారు. ఆయన చాలా స్పష్టంగా పెట్టారు కదా ఆయన. మరి దీని మీద అసలు స్పందించాలి, వాళ్ళు దీని మీద స్పందించాల్సింది. నారా లోకేష్ గారు పొద్దున కూడా మాట్లాడారు ప్రెస్ మీట్లో. నారా లోకేష్ గారు మంచికో చెడుకో ఆయన అన్ని నిజాలు మాట్లాడారు. కల్తీ జరగలేదు, కల్తీ ఏదైతే జరిగిందో నాణ్యత ప్రమాణాలకి అనుగుణంగా లేదో ఆ లారీలని తిప్పి పంపాం అని ల్యాబ్ రిపోర్ట్ నెంబర్తో సహా పెట్టారు ఆయన. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అసత్య ఆరోపణలని లోకేష్ గారే సర్టిఫై చేశారు, ఈవో గారు సర్టిఫై చేశారు. భక్తులందరినీ కూడా ఒక వారం రోజులుగా తప్పుదారి పట్టిస్తే నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు తప్పని చాలా స్పష్టంగా నిన్న ట్విట్టర్లో తెలియజేశారు. ఇవన్నీ జరుగుతుంటే మంత్రివర్గంలో ఉండి ఉప ముఖ్యమంత్రిగా మరి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ప్రజలందరికీ కూడా అక్కడ ఏం జరిగిందనే వాస్తవాల్ని చెప్పాల్సినటువంటి బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి హిందూ ధర్మం, సనాతన ధర్మం అని కనీస అవగాహన లేకుండా ఇష్టానుసారం పవన్ కళ్యాణ్ గారు గత 2 రోజుల నుంచి మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీకు అధికారం ఉంది కదా, తప్పు జరిగిందా లేదా, లేకపోతే ఇంతవరకు నెయ్యి నాణ్యత ప్రమాణాలతో ఉందా లేదా, తప్పు జరిగితే అక్కడ బాధ్యత తీసుకొని ఎవరైతే డైరీ నుంచి వచ్చారో వాళ్ళ మీద మీరు ఏం చేయాలి, నోటీసులు ఇవ్వాలి, షోకాస్ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళ టెండర్ రద్దు చేయాలి, వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. ఇది ప్రభుత్వం చేయాల్సిన పని. కానీ ఈ పని చెయ్యకుండా రాజకీయ లబ్ధి పొందాలి, 100 రోజుల పాలన నుంచి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా డైవర్ట్ చేయాలి, మన వైఫల్యాలు 100 రోజుల్లో 100 కాదు 500 దాటిపోయినాయి అని చెప్పి వీళ్ళు ప్రజల గందరగోళపరచాలని ప్రాయశ్చిత్త దీక్ష పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. నేను వాళ్ళ పొద్దున కూడా అడిగా, ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు? తప్పు చేసిన వాళ్ళు మమ్మల్ని క్షమించమని, తాము పొరపాటు చేశాం, పాపం చేశాం, అందులోంచి మమ్మల్ని క్షమించమని ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారు. నాకు తెలిసినంత వరకు ప్రాయశ్చిత్త దీక్ష అంటే అదే. ఎవరు తప్పు చేస్తే
ఎవరు పాపం చేస్తే వాళ్లే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారు భగవంతుడి దగ్గర. మరి పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసింది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి వారి తరపున పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారని మరి నేను కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. పోనీ ప్రాయశ్చిత్త దీక్ష మీరు తీసుకున్నారు అనుకుందాం. మీరు తిరుమల మీద మీకు నిజంగా అంత భక్తి, విశ్వాసం, నమ్మకం ఉంటే మరి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నిర్మించినటువంటి అమరావతిలో వెంకటాయపాలెంలో టీటీడీ దేవాలయం ఉంది, అక్కడికి వెళ్ళొచ్చు. అవును. కానీ మీరు వెళ్లకుండా ఒక ప్రైవేట్ దేవాలయం కాజా దగ్గర దశావతారం టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళి మీరు దీక్ష తీసుకొని మాట్లాడారు. అక్కడితో ఆగారా? అసలు ఏమాత్రం సంబంధం లేదు. దుర్గగుడికి వచ్చారు వాళ్ళు పొద్దున్న, అమ్మవారి ఆలయానికి వచ్చారు. వచ్చి శుద్ధ అంటున్నారు. అక్కడ ఏదో 4 మెట్లు కడిగి 4 మెట్లకి పసుపు కుంకుమ రాసి ఇష్టానుసారం సినిమా యాక్టర్స్ మీద కూడా మాట్లాడారు. అసలు ఒక దీక్ష చేపట్టినటువంటి వ్యక్తి ఎక్కువసేపు మౌనంగా ఉండాలి, శాంతియుతంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. అయ్యేమీ లేకుండా మీరు ప్రెస్ మీట్లో మిమ్మల్ని మీరు చూసుకోండి. మేము మాట్లాడట్లేదు కదా, మేము ఎక్కడ కూడా విమర్శలు చేయట్లా, వాస్తవాలు మాట్లాడుతున్నాం, ఆరోపణలు చేయట్లా, ఆధారాలతోనే మాట్లాడుతున్నాం. కాదు, ఏ మెసేజ్ ఇవ్వాలనుకున్నారు పవన్ కళ్యాణ్? ఒక ప్రాయశ్చిత్త దీక్ష చేసి రాష్ట్ర ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు? ఏంటి ఆ మెసేజ్? ఒక ప్రాయశ్చిత్త దీక్ష చేస్తుంటే ఒక మెసేజ్ ఇవ్వాలి. మా ప్రభుత్వంలో నాణ్యతా ప్రమాణాలు లేనటువంటి నెయ్యిని వినియోగించేసామని చెప్పాలనుకుంటున్నారేమో, మా ప్రభుత్వంలో కల్తీ నెయ్యి వాడాం అని చెప్పాలనుకుంటున్నారేమో, భక్తుల మనోభావాల్ని దెబ్బతీశాం అందుకే నేను ప్రాయశ్చిత్త దీక్ష చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి తరపునని చెప్పాలనుకుంటున్నారు. మాకు అర్థమైంది, అందరు కూడా అలాగే అనుకుంటున్నారు. కానీ లోకేష్ గారు అక్కడ ఏం జరగలేదు అంటున్నారు. మీ సహచార మంత్రి కదా, కనీసం ఆయన సూచన తీసుకోవాల్సింది. చంద్రబాబు ఒక స్టేట్మెంట్, ఈఓ ఒక స్టేట్మెంట్, ఇటు లోకేష్ ఒక స్టేట్మెంట్, ముగ్గురు 3 రకాల స్టేట్మెంట్లు ఇస్తే మధ్యలో ఇదేంటి, ఈ దీక్షలేంటి, దీనికి అసలు సంబంధం ఉందా ఈ ప్రాయశ్చిత్త దీక్షలకి, వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్లకి, అక్కడ తిరుమలలో జరిగిన అంశానికి? అసలు ఆయన దీక్ష తీసుకున్న తర్వాత అందరూ కూడా ఆయన 11 రోజులు కనపడరేమో, అవును, చక్కగా దీక్ష చేస్తారేమో, బ్రహ్మాండంగా ఉంటారేమో అని అనుకున్నారు. అందరూ అనుకున్నారు, చూసిన వాళ్ళు. కానీ నిన్న మంగళగిరిలో భారీ సెట్టింగ్ చేసి సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు అని పెద్ద ఎత్తున బయటకు వచ్చింది. అది సినిమా షూటింగ్ లో పాల్గొన్నారా? బయటకు వచ్చింది. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ జరుగుతుంది, దానికి పాల్గొంటున్నారు అని బయటకు వచ్చింది. అందుకనే మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయానికి సమీపంలో పెద్ద పెద్ద షెడ్లు, పరదాలు కట్టారని సోషల్ మీడియాలో కూడా బయటకు వచ్చింది. చాలా మంది ఆ ఫొటోస్ కూడా ట్రోలింగ్ చేశారు. మరి పవన్ కళ్యాణ్ గారు సినిమా షూటింగ్ లో పాల్గొవడానికి దీక్ష తీసుకున్నారా? ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి దీక్ష తీసుకున్నారా? నిన్న సినిమా షూటింగ్ లో పాల్గొన్నారన్న అంశం బయటకు వచ్చింది కాబట్టి ఇవాళ పొద్దున్న వచ్చి దుర్గగుడి దగ్గరికి వచ్చి శుద్ధి పేరుతో ఆ యాక్టింగ్ చేశారా? అసలు మీకు నిజంగా భగవంతుడి మీద నమ్మకం, విశ్వాసం ఉన్నాయా లేవా? సమాధానం చెప్పండి. సమాధానం చెప్పండి. అసలు మీకు ఇంకొక మాట ఈశ్వర్ గారు, ఆయన సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రజలకి ఒక్క సమాధానం చెప్పాలి దీక్ష తీసుకుంటున్నప్పుడు. అసలు మా ఎవరికి కూడా అర్థం కాని విషయం ఏంటంటే, మీరేమో సనాతన ధర్మం, హిందూ ధర్మం, హిందువుల భక్తుల మనోభావాలు అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు మీరు భిన్న రూపాలు కనబడుతున్నాయి కదా. మీరు హిందువా, లేకపోతే బాప్టిస్ట్ చేశాడు మా ఫ్రెండ్ ఒకసారి నన్ను అన్నారు, మీరు క్రిస్టియనా, లేకపోతే మా నాన్నగారు దీపంలో సిగరెట్ అంటించుకున్నారు, ఆయన నాస్తికుడు అంటారు, మీరు నాస్తికుడా, లేకపోతే గొడ్డు మాంసం స్వీకరించచ్చు అని చెప్పారు. అసలు మీరు ఏంటి ఇందులో? మీరు హిందువా, క్రిస్టియనా, లేకపోతే నాస్తికుడా, గొడ్డు మాంసం స్వీకరించచ్చు అని చెప్తారా? లేకపోతే ఆయనే చెప్పారు నా పిల్లలు ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ అని చెప్తా ఉన్నారు ఆయన.
మేమెవరో మాట్లాడలేదు, ఇవన్నీ ఆయన మాట్లాడినాయి కదా, ఎస్ ఇవన్నీ ఆయన మాట్లాడినాయి కదా. అసలు మీ ఇంట్లోనే హిందూ ధర్మానికి సనాతన ధర్మాన్ని పాటించినటువంటి మీ కుటుంబం, మీరు కనీసం మీ కుటుంబాన్ని ప్రభావితం చేయలేనటువంటి మీరు హిందూ ధర్మం గురించి సనాతన ధర్మం గురించి మాట్లాడితే హిందూ భక్తులు, రైట్, వెంకన్న స్వామి భక్తులు మనోభావాలు దెబ్బతింటాయా దెబ్బతినవా? పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. రైట్.